హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇదైతే తిరుపతికి వెళ్ళే రోజు వీడియో అనమాట. మేమైతే ముక్కోటి ఏకాదశికి హాలిడేస్ వచ్చాయి కదండి, అప్పుడైతే వెళ్ళాము. ఇంక వీడియో అయితే లేట్ అయిపోయింది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో ముగ్గులు అయితే పెట్టేసి దీపారాధన చేసి బయలుదేరేసామన్నమాట. మార్నింగ్ 9కి బయలుదేరామండి. మళ్ళీ నైట్ టైం ఎందుకులే అని చెప్పి 9కి అయితే బయలుదేరాము. ఆ ఏడుకొండల స్వామి దగ్గరికి ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోవాలి. లేట్ అయితే అస్సలు చేయకూడదంట. మా వారైతే సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇంటి దేవుడు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి ఆయన దర్శనం అయితే మనం చేసుకొని వచ్చుకోవాలంట. ఇంకా వెళ్తూ వెళ్తూ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, మధ్యలో ఆపి పిల్లలకి తింటారు కదా కారులో కూర్చొని అని చెప్పి. మేమందరం వెళ్ళకపోయినా మా వారైతే ఒక్కరైనా వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. ఇంకా అందరం ఇలా రోడ్డు మీద ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకుని వస్తున్నాం అనమాట. ఇంకొకరు దిగితే ఇంక అందరం దిగుతారు కదా. ఇక్కడ మా లోకి వేషాలు చూడండి. ధ్యానం అరుస్తూ ఉన్నాడండి. అరుస్తూ ఉంటే ఎందుకు గోల చేస్తున్నావు అని వాళ్ళ నాన్న అరుస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తున్నా కదా, నీ గోల ఏంది అని అంటే ఇంకా ఆయన ధ్యానం చేస్తున్నా అనమాట. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తున్నాడు. చూడండి ఎలా యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా తిరుపతికి అయితే చేరిపోయామండి. ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేతలకి మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంక బాగా ఆకలిస్తుందని చెప్పి ఇక్కడైతే ఆపాము. ఇంకా మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలైతే దోశ కావాలి తీసుకున్నారు, ఇద్దరు చెరొక దోశ. ఇంక మేమిద్దరం అయితే రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, దోశ తింటే ఎండకేముంటుందిలే అని చెప్పి రైస్ అయితే తీసుకున్నాం అన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. నాకైతే ఇంట్లో పనులకు వస్తే ఇప్పుడే పిల్లలను అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చానమాట. ఇంక ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేద్దామని చెప్పి వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టాలండి, అది అర్జెంటుగా ఇవ్వాలి సాయంత్రానికి. ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి. నిన్నైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టానమాట. ఒక బ్లౌజ్ కుట్టి నేను ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తాను. ఇంకా బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ చేయాలి. ఈరోజు అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. ఇంకా శివరాత్రి వస్తుంది కదండి, ఇంకెవరో ఒకరు అడుగుతూ ఉన్నారు ఇచ్చినవి లేకపోతే ఇస్తాము అప్పటికి కుట్టిస్తావా అని చెప్పి. అందుకని ఈ మధ్య అంతా రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే రోజుకొక బ్లౌజ్ అయినా కంప్లీట్ చేసుకోవాలి. పిల్లలకు కూడా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందుకని 9 కల్లా వదిలిపెట్టేయమని చెప్పారు స్కూల్లో, లేకపోతే 9:30 కల్లా వెళ్ళేవాళ్ళు. ఇంకా మేడం ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అని చెప్పి 9 కల్లా వదిలిపెట్టేయమని చెప్పారు. నేనైతే వెళ్ళి వదిలిపెట్టి ఇప్పుడైతే వచ్చాను. మేమైతే లంచ్ తినేసి మళ్ళీ అయితే బయలుదేరామండి. కొండపైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ మధ్య కారు కొన్నప్పటి నుంచి నడిచి వెళ్ళడం మానేసామండి. కారు వేసుకుని వెళ్తే డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోవడమేను. చాలా రోజులైంది నడిచి కొండ మీదకి అయితే వెళ్ళి. చూడాలి, ఈసారి వెళ్ళినప్పుడన్నా నడిచి వెళ్దామని చెప్తున్నాను.
తిరుపతికి వెళ్ళేటప్పుడు బెనిఫిట్ ఏంటంటే మనకి కొండ మీదకి వెళ్ళడానికి వచ్చేదానికి ఒకటే దారి కాకుండా విడివిడిగా ఉంటుంది. ఒకసారి అయితే శ్రీశైలం వెళ్ళామండి. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఒకటే రోడ్డు మీద ఇతలకి చాలా టెన్షను, చాలా ట్రాఫిక్ అయితే ఉండింది. ఇంకా పోయే దారిలో కోతులు చూసారా, ఇక్కడ కోతులకి మూతులు నల్లగా ఉంటాయి, చింపాంజీ కోతులు ఏదో అంటారు. ఇంకొండ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అండి. తిరుపతికి వస్తే ఎంటర్ అవగానే ఆ సౌండ్స్ ఎక్కడ పట్టినా ప్లెజెంట్గా ఉంటుంది. మేమైతే కింద ముక్కోటి ఏకాదశికి టికెట్స్ ఇస్తారని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే చాలా రష్ ఉందండి. ఇంకా అందుకని ఈ రష్లో ఏం వెళ్ళి టికెట్లు ఎప్పుడో దొరుకుతాయిలే అని చెప్పేసి డైరెక్ట్గా కొండ మీదకి అయితే వచ్చేసాము. సర్వదర్శనానికి వెళ్దాంలే అని చెప్పి ఇంక కార్ అయితే పార్క్ చేసుకొని ఇక్కడైతే కోనేరులో అయితే మునుగుతున్నామండి. మేము ఎప్పుడు వచ్చినా ఈ కోనేరులో అయితే మునగమన్నమాట, రూమ్ తీసుకుంటాము. ఇంక ఇప్పుడు వీడియో అయితే చాలా రోజులు వీడియోనేనండి, అలానే ఉండిచ్చున్నాను. పోస్ట్ చేద్దాంలే అని కుదరక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ క్లిప్ అనేది మిస్ అయిందండి. ముందు గుండు చేయించుకోవడానికి టికెట్స్కి అయితే వెళ్ళామన్నమాట. గుండు చేయించుకొని వచ్చిన తర్వాత కోనేట్లో మునిగాము. ఇంకా మా వాళ్ళైతే గుండు చేయించుకోవడానికి బ్లేడ్ టికెట్ అవి ఇస్తారు కదండి, ఇంకా వాటి కోసం అయితే క్యూలో నిలబడ్డారు. ఇంకా నాకైతే కత్తెరలే కదా, ఇంకా అందుకని నేను పక్కన నిలబడుకున్నా అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే గుండె అయితే చేపించేసుకుంటున్నారు. స్వామివారికి ఎంటికలు అయితే ఇచ్చేస్తున్నారు. తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా మనం ఎంటికలు అనేది ఇవ్వాలి. మేమైతే ఇస్తామండి, మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి. ఇంక దర్శనానికైతే ఫోన్ అలౌ చేయరు కదా, ఇంక దర్శనం కూడా చేసేసుకొచ్చిన తర్వాత ఇంకా ముక్కోటి ఏకాదశి కదండి, అంటే రేపు ముక్కోటి ఏకాదశి అనగా మేము ఈరోజు వెళ్ళామన్నమాట. అంతా డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ బారికేట్లు పెట్టేశారనమాట, ఎటు వెళ్ళేదానికి లేకుండా డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట. మేము ముక్కోటి ఏకాదశికి వెళ్దాం అనుకున్నామండి, అంటే ఉత్తర ద్వారదర్శనం నుంచి స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పి, కానీ కుదరలేదు, చాలా రష్ ఉండింది. ఇంకా ఆ రష్లో టికెట్లు ఏం దొరుకుతాయిలే అని చెప్పి సర్వదర్శనానికి అయితే వెళ్ళాము. చూడండి, ఇలా ఎక్కడైనా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది అండి తిరుపతికి వెళ్తే, ఏదో పాజిటివ్ ఎనర్జీ అనమాట. అక్కడ ఉన్నంతసేపు చాలా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం ఒక్కటే లేట్ అవుతుంది కానీ ఇంక మిగతా అంతా చాలా బాగుంటుంది అనమాట తిరుపతిలో. ముక్కోటి ఏకాదశి కదండి, చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇంకా మేమైతే లడ్లు కూడా తీసేసుకొని వెళ్ళి కారులో పెట్టేసి మళ్ళీ అయితే ఫోన్ తీసుకొచ్చుకొని వీడియో అయితే తీసుకుంటున్నాం అన్నమాట. నేను 7 శనివారాల వ్రతం చేశాను కదండి, ఇంకా ఒక్క వారం అయితే పెండింగ్ ఉందన్నమాట. ఈ నెలలో అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఆ ఒక్క వారం పెట్టేసిన తర్వాత వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా అందుకని మళ్ళీ ఆ వీడియో వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్వామివారికి సేవ అయితే చేస్తున్నారు, లైవ్ వస్తుంది అన్నమాట. ఇంకా ఒక్క వారం ఉందండి, లాస్ట్ శనివారం.
7 వారాలు అయితే పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 7 వారాలు కాదు 8 వారాలు పెట్టాలి. స్వామివారికి 1 వారం వడ్డీ వేసి పెట్టాలి అంటున్నారు. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 7 వారాలు పెట్టాలా 8 వారాలు పెట్టాలి అని చెప్పి. మేమైతే ఇక్కడ టెంకాయ కొడదామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. చూడండి జనం ఎలా ఉన్నారో, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇంకా రేపు ముక్కోటి ఏకాదశి కదా అని చెప్పేసి మామూలు ఉచిత దర్శనాలు కూడా ఆపేస్తారంట. ఇంక అందుకని ఈరోజే అందరికీ దర్శనం అయితే ఇచ్చేశారు. మీలో ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 7 వారాలు పెట్టాలా లేకపోతే 8 వారాలు పెట్టాలా అని చెప్పేసి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.